ఐపీఎల్లో చివరి లీగ్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. టోర్నీలో స్థిరంగా రాణించి ప్లేఆఫ్స్ బెర్తును సొంతం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ 2లో సూపర్ జెయింట్స్ ను ఢీకొంటుంది. తెలుగమ్మాయి జ్యోతి ఎర్రాజీ మంగళవారం ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో టైటిల్ నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ఆమె బరిలో దిగుతోంది. గత ఆసియా క్రీడల్లో 100 మీటర్ల హర్డిల్స్ లో పసిడి గెలిచిన జ్యోతి ఈసారి కూడా బరిలో దిగుతోంది. 4 దేశాల హాకీ టోర్నమెంట్ లో భారత్ వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. కీలక సమయంలో కనిక రాణించడంతో 3-2తో ఉరుగ్వేను ఓడించింది. స్వల్ప విరామంలో 2 గోల్స్ చేయడంతో భారత్ 3-2తో పైచేయి సాధించింది. భారత అగ్రశ్రేణి డబుల్స్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి సింగపూర్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టైటిల్ పై గురిపెట్టారు. ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ తర్వాత గాయంతో ఆటకు దూరమైన సాత్విక్, చిరాగ్ జోడీ సింగపూర్ టోర్నీలో విజయంతో ఘనంగా పునరాగమనం చేయాలని భావిస్తుంది. జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్ లో మహిళల 25 మీటర్లు పిస్టల్ ఈవెంట్ లో భారత షూటర్ తేజస్విని స్వర్ణం సాధించింది. ఫైనల్లో తేజస్విని 31 స్కోర్ చేసి అగ్రస్థానంలో నిలవగా 3 స్వర్ణాలు, 4 రజతాలు, కాంస్యాలు నెగ్గిన భారత్ 11 పతకాలతో అగ్రస్థానంలో టోర్నీని ముగించింది. ఇలాంటి స్పోర్ట్స్ న్యూస్ మరియు రియల్ టైమ్ అప్డేట్స్ కోసం తెలుగు స్పోర్ట్స్ నెట్వర్క్ ని ఫాలో మరియు సబ్స్క్రైబ్ చేయండి.